మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. 4 రోజుల పాటు వైభవంగా జరిగిన సమ్మక్క సరళం మహాజాతరకు తెరపడనుంది. దీంతో మేడారం జనసంద్రమైంది. గద్దెలపై ఇద్దరు తల్లులు కొలువుదీరడంతో దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సమ్మక్క సరళం నామస్మరణతో మేడారం ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోతోంది. శివశక్తుల పూనకాలతో హోరెత్తింది. ఇక మేడారంలో నేడు అత్యంత కీలకమైన ఘట్టం జరగనుంది. వనంలోంచి జనంలోకి వచ్చిన వనదేవతలు నేడు తిరిగి మళ్లీ వనంలోకి వెళ్లనున్నారు. గద్దెలపై కొలువైన వనదేవతలను దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. గద్దెల ప్రాంగణం గణగణ గంటల శబ్దాలు, జై సమ్మక్క సారళం నినాదాలతో హోరెత్తిపోతోంది. భక్తులు ఇంటిల్లిపాతుతో కలిసి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. నెత్తిన బంగారు మూటలు, చంకన చంటి పిల్లలు ఎత్తుకుని తల్లుల దర్శనానికి కదిలి వస్తున్నారు. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్న వాగు నిండిపోయింది. వనదేవతలకు బెల్లం మొక్కులతో మేడారం పులకించిపోతోంది. ఇక వనదేవతలకు గద్దెలపై కొలువై ఉండడంతో వీఐపీల తాకిడి పెరిగింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు సమ్మక్కను దర్శించుకుని బెల్లం మొక్కులు సమర్పించుకున్నారు. సమ్మక్క తల్లిని దర్శించుకునే వారిలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెత్ విన్ ఓపెన్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉన్నారు.